గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టుడేస్ టాపిక్ ఇస్ ప్రనౌన్. ప్రనౌన్ అంటే నౌన్ అంటే మనకి తెలుసు. నౌన్ ఇస్ నథింగ్ బట్ నేమ్, అంటే పేరు. మరి అని ఉంది. ప్రనౌన్ అంటే ఏంటంటే పేరుకి బదులుగా వాడేది, పేరు చెప్పకుండా దాని ప్లేస్ లో వాడేది ప్రనౌన్. అంటే తెలుగులో సర్వనామం అంటాము. A pronoun is a word that takes place of a noun. Place of a noun అంటే noun కి బదులుగా వాడేదానిని ప్రనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా మనకి రామాయణమో మహాభారతమో గుళ్ళో చెప్తారు కదండి, హరికథ అదే, చాగంటి గారు చెప్పారు అనుకోండి. అప్పుడు ఆయన ఏం చేశాడు, అలా వెళ్ళి సీతని తీసుకొచ్చుకున్నాడు. అలా వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు చేశారు. ఊరికి అతను రాముడు సీత అని చెప్పి పేర్లు చెప్పకుండా వాళ్ళకి బదులుగా ఏదో ఒకటి అతను, వాళ్ళు, వీళ్ళు అని చెప్పి చెప్తాం కదా. అవును ఇది మేడం. స్టోరీ గురించి చెప్పేటప్పుడు. లేదు, మనమే పిల్లలకి ఏదైనా స్టోరీ మొదలుపెట్టి చెప్పామనుకోండి. అనగనగా ఒక అడవి ఉండేది, ఆ అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం ఏం చేసిందంటే అప్పుడు అది వేటకెళ్ళింది అని వెంటనే థర్డ్ లైన్ లోనో సెకండ్ లైన్ లోనో స్విచ్ అయిపోతాం. సింహము సింహము అని చెప్పకుండా అది అవును వేటాడింది మేడం. అని చెప్తాం. సో అక్కడ అది అంటే ఎవరిని రిజంబుల్ చేస్తున్నాం? సింహం, లయన్. లయన్. అదే సింహం, అది కదా. అంటే సింహానికి బదులుగా మనం వెంటనే ఊరికే దాని పేరు చెప్పకుండా పేరుకు బదులుగా తెలుగులో అది ఇది అని చెప్పి పెట్టేస్తున్నాం. అదే యానిమల్స్ అవును. కి బదులుగా. ఇంగ్లీష్ లో కూడా అవును. అలాగే యానిమల్స్ కి బదులుగా ఒక ప్రనౌన్ ఉంటుంది అనమాట. ఇలా మనుషులకి బదులుగా ప్రనౌన్స్, యానిమల్స్ కి బదులుగా ప్రనౌన్స్, వస్తువులకు బదులుగా ప్రనౌన్స్. నౌన్ అంటే మనకి తెలిసిందండి, పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ అన్నాము. అంటే మనుషులకి, జంతువులకి, వస్తువులకి, ప్రదేశాలకి ఉన్న పేర్లన్నీ నౌన్ అన్నాం. ఇప్పుడు వీటికి బదులుగా ఏం ప్రొనౌన్స్ వాడతాము అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటారు. ఇప్పుడు కన్వర్జేషన్ అనేది ఏంటి, సంభాషణ అనేది ఎలా నడుస్తుంది? నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను, పలానా శివరాత్రి రోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానని చెప్పేసి నా గురించి నేను చెప్పటమో జరుగుతుంది. లేదా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. లేదా మన ఇద్దరం కలిసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇలాగా ఒక ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడమా, లేదా అక్కడ ఉన్న ఇద్దరు మనుషులు వేరే వ్యక్తి గురించి మాట్లాడుకోవడమో జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రనౌన్స్ అనేవి ఇంగ్లీష్ లో పర్సన్స్ లెక్క చెప్తారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా వాడతాం అన్నాను కదా. ఆ పేరుకు బదులుగా వాడే వాటిలో ఏముంటాయి అంటే ఐ ఒకటి, యు ఒకటి, హీ ఒకటి, షీ ఒకటి, ఇట్ ఒకటి, వి ఒకటి, దే ఒకటి. ఈ 7 కూడా ప్రనౌన్స్ అండి. ఐ అనేది ఎవరికి బదులుగా వాళ్ళు, నేను అని చెప్పడం అన్నమాట. ఐ అంటే ఏంటి, నేను అని చెప్పడం. వి అంటే నాతో పాటు మీరు కూడా ఉన్నాము. మనము, మన ఫ్యామిలీ, మన క్లాస్, మన ఇల్లు, మన ఊరు, అలా మన అని ఎప్పుడు మనం కలుపుకుంటామో అప్పుడు వి అని చెప్తాము. మన కమ్యూనిటీ, మన అని ఎప్పుడు మనం ఓన్ చేసుకొని చెప్తామో అప్పుడు వి అని చెప్తాం. అదే ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు, నా గురించి నేను మాత్రమే చెప్తున్నాను, అప్పుడు ఐ అని చెప్తాను. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఐ ఆమ్ అనుష, ఐ ఆమ్ ఏ టీచర్. ఇలాగా అంటే నా గురించి నేను ఇంట్రొడక్షన్ చేసుకుంటే. అదే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కలిపారనుకోండి, వీఆర్ ఇన్ ద క్లాస్ అంటే మేము క్లాస్ లో ఉన్నాము. నా ఒక్కదాని గురించి చెప్తే ఐ చెప్పాను, మనము అన్నప్పుడు వి చెప్పాను. సో ఈ రెండు కూడా ఏంటి, నాకు బదులుగా నేను వాడుకున్న ప్రణౌన్ ఐ, మనకి బదులుగా వాడింది వి. అర్థమైందా? ఓకే. అర్థమైంది. నెక్స్ట్ యు. యు అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాట్లాడుతుంటే నాకు పిచ్చి అనుకుంటారు కదా, నాకు ఎదురుగా ఇంకొక వ్యక్తి ఎవరో ఒకళ్ళు కావాలి. అంటే నేను కమ్యూనికేట్ చేయడానికి నాకు ఆపోజిట్ లో ఇంకొక పర్సన్ కావాలి. నేను మీతో మాట్లాడుతున్నాను, అక్కడ యు అంటే నీవు ఒకళ్ళే ఉండొచ్చు, నేను ఒక్కరితోనే మాట్లాడొచ్చు, లేదా మీ అందరితో మాట్లాడొచ్చు, నీవు లేదా మీరు. ఇప్పుడు ఈ ఐ అనేవాడు, ఆమె యు అనే నీతో మాట్లాడుతుంది, లేదా యు అనే మీతో చెప్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్ యు. నేనేం చేస్తున్నాను, నేను మీకు బోధిస్తున్నాను. ఇక్కడ ఐ అంటే నేను చేసే పని ఏంటి, టీచింగ్. మీకేం బోధిస్తున్నాను. యు అంటే అక్కడ ఎవరు, మీరందరూ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరందరూ కలిసి నాతో మాట్లాడాలనుకోండి, అప్పుడు మీరేమవుతారు, వి అవుతారు. వెరీ గుడ్. మీరు నాకు చెప్తున్నారు, అప్పుడు నేనేమవుతాను, యు మ్యామ్. నీవు. యు యు మీకు నేను యు అవుతాను, నేను సెకండ్ పర్సన్. సో ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఐ అనేది ఎవరైతే మాట్లాడతారో వాళ్ళండి, అందుకని ఐ అనేది ఫస్ట్ పర్సన్.
ఫస్ట్ పర్సన్ అన్నమాట. అక్కడ ఐ అండ్ వి, సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే యు. అంటే ఏకవచనం, ఒకళ్ళే ఉంటే ఐ ఫస్ట్ పర్సన్, చాలా మంది ఉన్న వి ఫస్ట్ పర్సన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడడానికి ఆపోజిట్ గా ఇంకొక కమ్యూనికేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి కదా. సో యు అవునండి. అనేది సెకండ్ పర్సన్. అక్కడ ఒకళ్ళే ఉండొచ్చు, మీలాగా గ్రూప్ ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు కాబట్టి మీరు సెకండ్ పర్సన్. ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు, మీరు వి అవుతారు, నేను యు అవుతాను. మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు, నేను సెకండ్ పర్సన్ అవుతాను. సో ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ కన్వర్జేషన్, వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్స్ ఎవరు? ఐ ఒకటి, వి ఒకటి. ఒకళ్ళే ఉంటే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, చాలా మంది ఉంటే వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. వాళ్ళ ఆపోజిట్ గా నీతో లేదా మీతో మాట్లాడొచ్చు, అది యు అనేది సెకండ్ పర్సన్ అండి. సింగులర్ ప్లూరల్ రెండు యువే ఉంటుంది సెకండ్ పర్సన్. నెక్స్ట్ థర్డ్ పర్సన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఇవాళ క్లాస్‌కి రాని వాళ్ళ గురించో అడుగుతాను. లేదా ఈ ఇంగ్లీష్ మీకు గ్రామర్ అర్థమవుతుందని అడుగుతాను. అక్కడ వేరే వ్యక్తి గురించో లేదా వేరే దేని గురించో సంభాషణ జరుగుతుంది ఈ ఇద్దరి మధ్య. దాన్నేమంటాము? థర్డ్ పర్సన్ అంటాము. మన ఇద్దరం ఇప్పుడు ఇద్దరు కలిస్తే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటారా? వాళ్ళ ఇంట్లో పిల్లల గురించో, అత్తగారి గురించో, హస్బెండ్ గురించో, లేదా చీరల గురించో, గాజుల గురించో, దేని గురించో మాట్లాడుకుంటారు. సో అక్కడ జరిగే ఆ సంభాషణ ఏ వస్తువు గురించి జరుగుతుందో అది థర్డ్ పర్సన్. లేదా వేరే వాళ్ళ అత్తగారి గురించి జరుగుతుంది, అది థర్డ్ పర్సన్. లేదా వాళ్ళ పిల్లల గురించి జరుగుతుంది, వాళ్ళు థర్డ్ పర్సన్. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ కింద ఎవరెవరు వస్తారు అంటే, హీ అంటే అబ్బాయి గురించి మాట్లాడితే, షీ అంటే అమ్మాయి గురించి మాట్లాడితే, ఇట్ అంటే వస్తువు గురించి మాట్లాడితే, వారు లేదా వాళ్ళు అని చెప్పాలంటే దే అంటే వాళ్ళు, ప్లూరల్ అన్నమాట. థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇప్పుడు నేను మా అబ్బాయి గురించి మీతో చెప్తున్నాను. ఇక్కడ ఐ యామ్ టాకింగ్ టు యూ అబౌట్ మై సన్ అంటే హీ అనేవాడు వస్తాడనమాట. అదే నేను ఒకవేళ మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను, షీ, ఆమె థర్డ్ పర్సన్ అవుతుంది. లేదా నేను ఇక్కడ ఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించో, లేదా ఈ కుక్క గురించో, పిల్లి గురించో, లేదా ఏ టెక్స్ట్ బుక్ గురించో, లేదు ఏ శారీ షాప్ గురించో, లేదు ఏ టెంపుల్ గురించో మీతో డిస్కస్ చేస్తున్నాను. దట్ ఈస్ కమ్స్ అండర్ ఇట్. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కాదు. నేను ఇక్కడ మన క్లాస్‌లో వీళ్ళిద్దరు మా అమ్మాయి, అబ్బాయి, మా పిల్లలు అని చెప్పాను. ఇద్దరు ఉన్నారు కదా! ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. సో వాళ్ళిద్దరికి బదులుగా దే చెప్పొచ్చు. దే అని చెప్పొచ్చు. వారు అని వస్తుందన్నమాట దీనికి అర్థం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. సో ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ అంటే నేను. బాగుంది. నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు అన్నప్పుడు ఇక్కడ ఒకళ్ళ అబ్బాయి ఉండొచ్చు, ఒక అమ్మాయి ఉండొచ్చు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఉండొచ్చు. మీరు అంటే ఎవరైనా రావచ్చు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ పర్సన్, వి అనేది ఫస్ట్ పర్సన్. సో ఇక్కడ నేను మీతో మాట్లాడొచ్చు, లేదా మీరందరూ నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ షీ అంటే ఆమె, హీ అంటే అతడు, ఇట్ అంటే వస్తువులకు బదులుగా వాడేది, దే అంటే వారు అని చెప్పేది. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్స్, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్. 3 పర్సన్స్. ఇప్పుడు పర్సన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. అర్థమైంది మేడం. ఇక్కడ చూడండి పర్సనల్ ప్రొనౌన్స్ అన్నారు. సో ఇక్కడ నా గురించి నేను చెప్పుకుంటున్నానండి. నా గురించి నేనేం చెప్తున్నాను? ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ అంటే ఇప్పుడు నా గురించి మాత్రం నేను మీకు చెప్తున్నాను. నేను ఎవరికి చెప్తున్నాను? నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఐ యామ్ టాకింగ్ టు యూ అబౌట్ మీ. నా గురించి నేను చెప్తున్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను. సో ఇక్కడ యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్తున్నాను. అంటే మీరు నా యొక్క స్నేహితులు. యు ఆర్ స్టూడెంట్స్. మీరు నా విద్యార్థులు. సో ఇక్కడ యు అంటే ఎవరు? మీరు. ఇది మీరు. సెకండ్ పర్సన్ అన్నమాట. హీ ఈస్ ప్లేయింగ్ సాకర్. నాకు అక్కడ ఎవరో ఒక అబ్బాయి సాకర్ ఆడుతూ కనపడ్డాడు. హీ ఈస్ రన్నింగ్ ఆన్ ద రోడ్. హీ ఈస్ క్రయింగ్. అతను ఏడుస్తున్నాడు. షీ ఈజ్ ఎ టీచర్.
ఇప్పుడు ఎవరో ఒక ఆమె రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్ళిందా, మీరు అడుగుతున్నారు మీ ఫ్రెండ్ని, ఎవరి మా రోజు కనబడుతుంది ఈ టైంకి వెళ్తుంది అంటే ఆమె ఒక టీచర్, ఈ టైంకి బస్ క్యాచ్ చేసి వెళ్తుందని చెప్తారు. అప్పుడు షీ ఈజ్ ఎ టీచర్. మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఐ అండ్ యు, వీళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు. టీచర్. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ కలిసి ఒక పిల్లిని చూసారు గోడ మీద. ఆ పిల్లి గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ఏ క్యూట్ క్యాట్. అబ్బా! ఆ పిల్లి చూడు భలే బొద్దుగా, ముద్దుగా ఉంది అని చెప్పి. సో, ఇట్ ఈస్ ఏ క్యూట్ క్యాట్ అని చెప్తున్నారు. నెక్స్ట్, వి ఆర్ ఎట్ ద పార్క్. ఇప్పుడు చెప్తున్నాం మనం క్లాస్‌లో ఉన్నామని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? వి ఆర్ ఇన్ ద క్లాస్. ఇదేంటి? మేము క్లాస్‌లో ఉన్నాము. వి ఆర్ ఎట్ ద పార్క్ అంటే మేము పార్క్‌లో ఉన్నాము అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రెజెంట్ క్లాస్‌లో ఉన్నాము. సో, వి ఆర్ ఇన్ ద క్లాస్. అంటే ఇక్కడ వి అంటే ఎవరు? నీతో పాటు మేము కూడా ఉన్నాను. మనందరం ఎక్కడున్నాం? క్లాస్‌లో ఉన్నాము. సో, ఇక్కడ వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మీలో ఎవరో చెప్తున్నారు. మీ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! మీలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ మై ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు నా యొక్క స్నేహితులు అని చెప్పి. దే లవ్ టు ట్రావెల్. వాళ్ళకి ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. అంటే మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ నలుగురు ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు నాకు చెప్తున్నారు. వాళ్ళు మా ఫ్రెండ్సే, వాళ్ళు నా నైబర్సే అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఎలా చెప్తారు? మాట్లాడే మీరేమో ఫస్ట్ పర్సన్ అవుతారు. నేను సెకండ్ పర్సన్, వింటున్న నేనేమో సెకండ్ పర్సన్ అవుతాను. మీరు అక్కడ ఎవరి గురించి అయితే మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. దే అంటే వాళ్ళొస్తారనమాట. ఆ వాళ్ళల్లో ఒకళ్ళు ఉండరు. ఒకళ్ళకన్నా ఎక్కువ. ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. దే ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మై నైబర్స్. దే ఆర్ మై రిలేటివ్స్. ఇలా ఏదైనా వాళ్ళ గురించి చెప్తుంటే అది మీకు థర్డ్ పర్సన్ అవుతుంది ప్లూరల్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, హీ ఈజ్ మై బ్రదర్. ఎవరో ఇంటికి వచ్చారు. కొత్తగా ఎవరో మీ ఫ్రెండ్‌కి ఇంట్లో కొత్తగా ఎవరో కనపడ్డారు. ఎవరు ఈయన అని అడిగితే, అతను మా కజిన్, అతను మా బ్రదర్, అతను మా సన్ ఇన్ లా, అతను మా బ్రదర్ ఇన్ లా, ఇలా ఏదో చెప్తాం కదా! రిలేషన్. సో, అప్పుడు ఎలా చెప్తాము? అతడు అంటే మగ వ్యక్తి గురించి ఆయన, ఆయన మా బాబాయ్, ఈయన మా మామయ్య, ఇలా చెప్తాం గదా! అప్పుడు ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో? He. హీ అని ఈస్ చెప్పాలి. మై బ్రదర్. హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై అంకుల్, హీ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా, హీ ఈజ్ మై సన్ ఇన్ లా, ఇలాగా. నెక్స్ట్, ఒకవేళ అక్కడ అమ్మాయి ఉందనుకోండి, ఆంటీ ఆంటీ ఏజ్ ఆమె ఒక ఆమె ఉంది. ఆమె మా అత్తయ్య, ఆమె మా పిన్నమ్మ, ఆమె మా చెల్లెలు, ఇలా చెప్పాలి. అప్పుడు She వాళ్ళ she is ఈస్ ఆమె మై కాబట్టి అంటే షీ ఈజ్ మై ఆంటీ, షీ ఈజ్ మై మదర్ ఇన్ లా, షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ లా, షీ ఈజ్ మై సిస్టర్, ఇలా చెప్తాం అనమాట. అదే ఒకవేళ ఆమ్, వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి వీఆర్ ఫ్యామిలీ అని చెప్పాలి. అంటే మా మా కుటుంబ సభ్యులే అని చెప్పాలి. అప్పుడు అప్పుడు దే ఆర్ అన్నమాట. దే ఆర్ మై ఫ్యామిలీ. కరెక్ట్ అండి. దే అంటే వాళ్ళు, అంటే మీరు వేరే మీ ఫ్రెండ్కి పరిచయం చేస్తున్నారు. వాళ్ళు మా రిలేటివ్స్, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనము అని చెప్పాలి. అప్పుడు మనం అంటే ఈ ఆర్ మై యు ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్ అంటే ఓకే. వి ఆర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? మేము స్నేహితులము అని. వాళ్ళతో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది మీరు. మీరు మాట్లాడుతున్నారు. మీరు మాత్రం చెప్తున్నారు నాకు వి ఆర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అక్కడ ఎవరికి? సెకండ్ పర్సన్ చెప్తున్నారు. అంటే మేమందరం స్నేహితులము అని చెప్పి. అర్థమైందా అండి? మేము స్నేహితులం అని చెప్తున్నారు. అలా కాకుండా వాళ్ళు నా స్నేహితులని మీరు నాకు పరిచయం చేసినట్లు చెప్తే అప్పుడు దే అని చెప్పాలన్నమాట. వాళ్ళలో మీరు లేనట్లు అన్నమాట. అప్పుడు మీరు కూడా ఉంటే వి చెప్పాలి. ఓకే. అలా అర్థమైందా అండి? ఇప్పుడు ఇవి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మీ ఫీలింగ్స్ చెప్పాలనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐ యామ్, మీ పేరు, మీరేం చేస్తారు, ఇలాగా మీరు పరిచయం చేసుకోవచ్చు. ఐ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి చెప్పేది. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ యాంగ్రీ, ఐ యామ్ స్లీపీ, ఐ యామ్ హంగ్రీ. అంటే ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను. నా ఫీలింగ్స్ మీకు చెప్తున్నాను. నేను ఎలా ఫీల్ అవుతున్నాను. ఐ వాంట్ టు గో అవుట్, ఐ వాంట్ టు డూ దిస్ వర్క్, ఐ వాంట్ టు టాక్ మోర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. అంటే నేను మీకు తర్వాత చెప్తాను. ఇలాగా నా గురించి నేనేం చేస్తానో మీకు చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడుతుంది నేనే, వాగుతుంది నేనే, కాబట్టి నేనేమవుతాను? I. I am madam. I am madam.
ఐ అనేది ఏ పర్సన్ కింద వస్తుంది? ఫస్ట్ పర్సన్. నేను గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్. పడుకున్న వాళ్ళందరూ లేవండి ఒకసారి. నెక్స్ట్ మ్యామ్ లేచే ఉన్నాను మ్యామ్. ప్రనౌన్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మేడం 7 మేడం pronouns మేడం అసలు ఒక డౌట్ ఏంటంటే ఒక నిమిషం అండి. ఈ ప్రనౌన్స్ అనేవి మొత్తం 7. ఈ 7 బాగా మీకు ఐడియా వచ్చింది అనుకోండి దేని గురించి ఏం చెప్పాలి అని చెప్పి. ఫస్ట్ ఇవి నౌన్స్ కి బదులుగా పెట్టి చెప్తాను. అంటే దీనికి బదులుగా ఏ ప్రనౌన్ వాడాలి, దీనికి బదులుగా ఏ ప్రనౌన్ వాడాలి అని చెప్పి చెప్తాను. ఇది అయిపోతుంది. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వీటిలో కూడా రకాలు ఉంటాయి. ప్రనౌన్స్ లో కూడా రకాలు ఉంటాయి. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అంటే ఒకలాగా చెప్పాలి, నాది అంటే ఒకలాగా చెప్పాలి, నా అంతటి నేను అంటే ఒకలాగా చెప్పాలి. ఇలా రకరకాలుగా ఉంటాయి. సరే, సో ఇక్కడ మనకి బాయ్ ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, ఈజ్ అని ఉంది. సో ఇక్కడ హీ ఈజ్ అని పెట్టొచ్చు కదా, బాయ్ కాబట్టి హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. నెక్స్ట్ హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, అతను ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. బాయ్ కాబట్టి మళ్ళీ హీనే పెట్టాను. మరి ఇక్కడ వస్తువు ఉంది అంటే వెహికల్ ఉంది, దీనికి బదులుగా ఏం పెట్టాలి? It. ఎస్, ఇట్ ఈజ్ ఒకటే ఉంది కాబట్టి ఇట్ పెట్టాము. ఇట్ ఈజ్ అవర్ స్కూల్ బస్. నెక్స్ట్ ఇక్కడ టీచర్ కనబడుతుంది, టీచర్ కు బదులుగా గర్ల్ ఆమె. She She was. మేడం షీ మేడం మరి ఇక్కడ జెంట్స్ ఉన్నారు, ఇక్కడ He. హీ అని షీ చెప్పాలి. మేడం ఇక్కడ చాలా మంది గ్రూప్ ఉన్నారు. డాష్ ఆర్ మై They. క్లాస్మేట్స్. They. దే దే మేడం అనాలి. దే ఆర్ మై క్లాస్మేట్స్. ఇక్కడ మై అని వచ్చింది కదా, అందుకని ఉయ్ వాడకూడదు. అక్కడ మీరు లేరు, వాళ్ళు నా క్లాస్మేట్స్ అని చెప్తున్నారు. ఓకేనా? సో యు ఇక్కడ ఆ ఇక్కడ లేరు, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మేమిద్దరము ఫ్రెండ్స్, స్నేహితులం అని చెప్తున్నారు. వీఆర్ ఫ్రెండ్స్, Friends. వీఆర్ Friends. ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈమె బైక్ తోలుతుంది అంటున్నారు, అప్పుడు ఏం చెప్పాలి? హీ ఈజ్ ఒకవేళ ఇక్కడ బాయ్ బొమ్మ ఉంది, అప్పుడు ఏం చెప్పాలి? హీ ఈజ్ హీ చెప్పాలి. హీ He చెప్పాలి. is, Boy madam. అంటే he చెప్పాలి. ఒకవేళ అక్కడ ఒక డాగ్ సైకిల్ తొక్కుతుంది, అప్పుడు It. దే ఇట్ అండి. It, ఇట్ it, డాగ్ it. ఒకటి. ఇప్పుడు ఇది దీని బదులు ఏం చెప్పాలి? ఇట్. ఇట్ ఈస్ ఏ పైన్ ట్రీ. ఇట్ ఈజ్ అవుతుందండి. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు మార్నింగ్ క్లాస్ వాళ్ళు. ఒకసారి It is. మ్యామ్ నేను మాట్లాడాను మ్యామ్, తప్పు చెప్పాను మ్యామ్. ఓకే మదర్ She, మదర్ ma'am. She, ma'am. She. She is my mother. She క్యాట్ is. బదులుగా It is a cat. ఇట్ మ్యామ్. ఫార్మర్ కి It బదులుగా He. is my He father. is. ఫార్మర్. It బర్డ్ కి ఇట్ బదులుగా మ్యామ్. It's flying. It is playing. అతనికి బదులుగా He. Studying. ఆమెకి బదులుగా She is my Yes, best she. friend. గర్ల్ కి ఇది బదులుగా. షీ ఏమా. She is Yeah, playing basketball. సో ఈ విధంగా మీరు ఆ పిక్చర్స్ ని బట్టి హీ షీ ఇట్ ఈ మూడిట్లోంచి పిక్ చేసి రాయమన్న ప్రనౌన్స్. నెక్స్ట్ ఇంకొకటి. సో ఇక్కడ ఓకే మ్యామ్. గర్ల్ ఉంది, గర్ల్ కి బదులుగా ఏం చెప్పొచ్చు? షీ మ్యామ్. He. డాగ్ కి బదులుగా ఇట్. ఇట్. బాయ్ కి బదులుగా హీ. హీ. They బదులు కాబట్టి దే. ఇక్కడ They. దే అన్నమాట. ఈ విధంగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు చూడండి మ్యాచింగ్. ఇక్కడ అన్ని ప్రనౌన్స్ 7 ప్రనౌన్స్ ఉన్నాయి, 7 పిక్చర్స్ ఉన్నాయి. దేనికి ఏది సెట్ ఓకే అవుతుంది? I నేను ఐ నేను మ్యామ్. అంటే ఇక్కడ చేసిందిగా ఏమి పెట్టేద్దాం. నేను. అవునా మ్యామ్. మీరు అంటే చాలా మంది మీరు. మేడం. ఇదిగో మ్యామ్ ఇక్కడ హిట్ కి ఎదురుగా ఉన్నాను. హీకి మీద Last one. హీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ అని నేను పిక్చర్ సర్కిల్ చేశాను కదా, ఇక్కడ ఆమె కూడా ఉంది, ఆమెతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఉయ్యి చెప్పండి. ఇక్కడ ఉయ్ మేము. ఓకే మ్యామ్. ఓకే ఇక్కడ మరి దేకి ఏం వస్తుంది మ్యామ్? వారు. చెప్తాను. ఇక్కడ చూడండి, క్యాట్ కిట్. క్యాట్ కేమో ఇట్ Your కేమో ma'am. పైన అక్కడ మేడం ఉంది కాబట్టి ఆమె. ఈమె, షీ అంటే ఈమె, దే అంటే వారు. వారు కదా మేడం, వారే కదా. వారు. మరి you మ్యామ్ యువర్ You మిగిలిపోయింది. మేడం. మీరు. You ఇదిగో ఒకటి. ఇది ఈమె మైక్ ఏమో చూపిస్తున్నారు. మాట్లాడుతుంది. యువర్. ఈమె ఏమితో మాట్లాడుతుంది? యు. ఈ విధంగా మ్యాచింగ్ చేస్తున్నాం. గుడ్. బాయ్ అండి. చాలా లేండి మ్యాచింగ్. నెక్స్ట్ ప్రొనౌన్స్ హీ షీ ఇట్. దీనికి బదులుగా చెప్పండి. ఇప్పుడు ఈజీ. ఇట్ మేడం అక్కడ పిల్లి దగ్గర ఇట్టు. పెట్టండి, వస్తువుల It, బదులుగా ma'am. it పెట్టండి.
chariot, The చేరేట్ చేరిట్ ఈ మేడం వి మ్యామ్ he, హి కారు hit, కూడా ఇట్టే ఏ కారు కిట్ అమ్మాయికి సి she, మేడం సి She, ma'am. అమ్మాయికి సి బ్యాగ్ కి ఇట్టే it, boy, బాయ్ కి ఈ he, మేడం ఈ snake ఇట్ ఐ ఇట్ వెరీ గుడ్. సూపర్ ఈజీగా చెప్పేస్తున్నా. నెక్స్ట్ ఇవి. okay, ఇట్ It ఇట్ is హీజ్ great. బ్రాకింగ్ ఇట్ మ్యామ్ అది ఇట్టే మ్యామ్ సెకండ్ ఇది ఇట్ కూడా హీజ్ it రన్నింగ్ is running, దే మ్యామ్ దే గాని వి గాని They దే they playing are games. playing games, షీ మ్యామ్ She he is is swimming. ma'am. It he he is eating, షీ మ్యామ్ She she is is She, ma'am. studying. reading a book. She She is is వి reading. గాని మీ reading. దే గా మ్యామ్ వి They గాని దే madam. గాని School. They They are are going going to to school. school. వెల్ డన్. సూపర్ అండి. సో ఇప్పుడు చెప్పండి. నిద్ర మొత్తం వదిలిపోయింది మ్యామ్